మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మేడం, మనం అడల్ట్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, సో సాధారణంగా ఇప్పటివరకు వ్యాక్సిన్ అనగానే 5 ఏళ్లలో పిల్లలకి వేస్తారు, పెద్దవాళ్ళకి అవసరం లేదన్న అభిప్రాయమే ఎక్కువ. సో అడల్ట్ వ్యాక్సినేషన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ మనకు ఈ డయాబెటీస్, బీపీతో బాధపడే అడల్ట్స్లో కూడా వాళ్ళు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ వేయించుకోవట్లేదు. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అంటే పెద్దవాళ్ళు ఈ వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిన అవసరం ఏంటి, సో వీటికి ఎంత ఖర్చు అవుతుంది, సో ఎవరు వేయించుకోవాలి, సో దీని గురించి కొద్దిగా ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి? Anybody above 18 years of age is adult అండి. మనం usually commonly when we talk about adult vaccination we focus more around 50 years of age group, but anybody more than 18 will come into adults only. So 18 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ అన్నది వెరీ గుడ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు తీసుకుంటారండి. 18 నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనం 2-3 వ్యాక్సిన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఒకటి టెటనస్ ఈజ్ వెరీ కామన్. మీరు ఎక్కడైనా దెబ్బ తగిలింది తర్వాత ఇఫ్ యూ డోంట్ టేక్ టెటనస్ వ్యాక్సిన్ ఇట్ విల్ బి వెరీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, అండ్ టెటనస్ డజంట్ హ్యావ్ ఎనీ క్యూర్. వన్స్ it comes 99% mortality is there. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రోగ్రాంలో ఏంటంటే ఓన్లీ టెటనస్ కాకుండా డిఫ్తీరియా అంటాము, హూపింగ్ కాఫ్, పొడి దగ్గులా ఉంటుంది, అది టెటనస్, పర్టుసిస్, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్, దాని తర్వాత మీ 3 కలిపి ఒకటే వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్ అని ఉంది. సో అది ఒక డోస్ అన్నది ఎవ్రీ 10 years స్టార్టింగ్ ఫ్రమ్ 18 years ఆఫ్ ఏజ్ మీకు అందరికీ ఇవ్వాలి, ఎవ్రీ 10 years. సెకండ్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అన్నది 18 year అబవ్, అంటే యూజువల్లీ ప్రిడామినెంట్లీ 9 to 14 yearsలో యూ హ్యావ్ టు గివ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండి. మేల్ ఫీమేల్ ఇద్దరికీ ఇవ్వాలి. 14 years లోపు ఇస్తే ఏంటంటే ఓన్లీ 2 dosesతో పని అయిపోతుంది, కానీ 15 అబవ్ వాళ్ళకి 3 doses కావాలి మనకి. మేల్లో కూడా ఇవ్వాలి. ఫీమేల్లో ఇట్ విల్ ప్రివెంట్ అగైన్స్ సర్వైకల్ క్యాన్సర్, బట్ మేల్లో ఇట్ విల్ ప్రివెంట్ అగైన్స్ట్ ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, పినైల్ క్యాన్సర్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ఏజ్ గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వ్యాక్సిన్స్. తర్వాత ప్రెగ్నెన్సీ సరౌండింగ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో కొన్ని వైరసెస్ ఉంటాయి, ఏవైతే ఉన్నాయో అవి మదర్ టు చైల్డ్ వచ్చినప్పుడు బేబీకి కొన్ని కంజెనిటల్ ఎనామలీస్, అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ రావడం అలాంటివి జరుగుతుంది. సో అలా జరగకుండా మీరు కన్సీవ్ అవ్వకముందే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో మ్యారేజ్ అయిన తర్వాత, అప్పుడే యూ హ్యావ్ టు గో టు యువర్ గైనకాలజిస్ట్ ఆర్ infectious disease person and ask them whether we can take any vaccines. MMR vaccine is one of them which you have to take before you conceive, measles, mumps, rubella. So ఇది ఆ గ్రూప్లో వస్తుంది. ఆల్ ప్రెగ్నెంట్ ఫీమేల్ విల్ గెట్ టెటనస్ వ్యాక్సినేషన్. దాని తర్వాత 50 years ఏజ్ గ్రూప్లోకి వస్తే ఇందులో మళ్ళీ 2 ఉంటాయండి. less than 50 విత్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే 50 years తక్కువ ఉంది కానీ మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే మీకు కిడ్నీ బాగాలేదు, మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, డయాలసిస్ మీద ఉన్నారు అంటే ఆల్ ద వ్యాక్సిన్స్ షుడ్ బి టేకెన్. మోర్ దెన్ 50 కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి, నిమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి, షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ 3 అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్ గ్రూప్లో. కాస్ట్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఎవ్రీ ఇయర్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్, సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్. సో దట్ విల్ బి అరౌండ్ 1000-2000 rupees. సెకండ్, నిమోనియా వ్యాక్సిన్ అనేది ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది లైఫ్ మొత్తంలో. సో అది అరౌండ్ 50-500 అరౌండ్ కాస్ట్ ఉంటుంది. షింగ్రిక్స్ ఒకటి మాత్రం 2 doses ఉంటాయి. దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ బికాస్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అసోసియేట్ విత్ ద డిసీజ్.